హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పర్ఫ్యూమ్స్ని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు అండ్ ఎందుకు తయారు చేశారు అండ్ పర్ఫ్యూమ్లో ఎన్ని రకాలు వస్తాయి. ఇందులో యూడీ టాయిలెట్ అని వస్తుంది, యూడీ పర్ఫ్యూమ్ అని వస్తుంది, ప్యూర్ పర్ఫ్యూమ్ అని వస్తుంది, యూడీ కలోన్ అని వస్తుంది. ఇవన్నీ ఏంటి, అసలు ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఏ సీజన్కి ఏ పర్ఫ్యూమ్ అయితే బాగుంటుంది, ఇలాంటి మంచి మంచి విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పర్ఫ్యూమ్ అంటే పేరులోనే ఉంది, ఫ్రమ్ ది ఫ్యూమ్స్ అంటే పొగల నుండి తయారు చేసిన ఒక సువాసన. పర్ఫ్యూమ్ని పొగ నుండి తయారు చేసారు. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మన ఇంట్లో దేవుని రూమ్లో మనం అగరబత్తులు పెడతాం, అందులో నుంచి పొగ వస్తుంది, పొగ నుండి మనకు స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లానే పాతకాలంలో కూడా వాళ్ళు ఇట్లా పొగ వేసినప్పుడు సంథింగ్ ఏమో చేసినప్పుడు వాళ్ళకి పొగ నుండి స్మెల్ రావడం గమనించారు. అరే ఇందులో నుంచి ఇట్లా స్మెల్ వస్తుంది, మన దగ్గర మన చుట్టుపక్కల ఎన్ని రకాల పూలు ఉన్నాయి, ఈ పూల నుండి కూడా మనకు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని మనం బయటకు తీయొచ్చా అని వాళ్ళు ఆ పూల మీద కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏమైందంటే ఒక చిన్న లిక్విడ్ వచ్చింది వాళ్ళకి. అదే లిక్విడ్ ఏంటంటే అత్తరు. ఇప్పుడు మనం నార్మల్ చూస్తూ ఉంటాం, అత్తర్లో చాలా రకాల వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. ఇట్లా జాస్మిన్, రోజ్, శాండల్వుడ్ అని, అగర్వుడ్ అని, ఇట్లా చాలా రకాల అత్తర్లు దొరుకుతూ ఉంటాయి. మనకు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసినాము వచ్చినది లిక్విడ్ ఏంటంటే అత్తరు. ఈ అత్తర్ని అప్పట్లో ఉన్న వైద్యులు యూజ్ చేసేవారు. ఎందుకంటే మల్లె నుండి మరియు గులాబీ నుండి వచ్చిన అత్తర్తోని మన బాడీలోని టెంపరేచర్ని, అదే ఫీవర్ని తగ్గించడానికి యూజ్ చేసేవారు. అట్లనే కుంకుమ పువ్వు మరియు ఊదు నుండి వచ్చిన అత్తర్ని బాడీలోని టెంపరేచర్ని పెంచడానికి యూజ్ చేసేవారు. అట్లా అప్పట్లోని వైద్యులు ఇలా ఈ విధంగా అత్తర్ని ఫస్ట్ యూజ్ చేసేవారు. అప్పట్లోని ప్రజలు వారి వారి దేవతలను పూజించడానికి శుభ సూచికంగా ఈ అత్తర్లను యూజ్ చేసేవారు. అలా తయారైన అత్తర్ అనేక రకాలుగా రూపాంతరాలు చెంది ఇప్పుడున్న పర్ఫ్యూమ్లా వచ్చేసింది మనకి. ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త అయిన టప్పుటి, ఈమెనే పర్ఫ్యూమ్ని తయారు చేయడానికి అనేక రకమైన అద్భుతమైన టెక్నాలజీస్ని, సాంకేతికతను రూపొందించింది. ఈమె గురించి మెసొపటోమియాలో క్రీస్తుపూర్వం 1200 సంవత్సరంలో యూనిఫామ్ అనే టాబ్లెట్ నమోదు చేసి పెట్టారు. మనం ఈరోజు ఇన్ని రకాల పర్ఫ్యూమ్స్ వాడుతున్నామంటే అందులో మెయిన్ పాత్ర ఈ టప్పుటి అనే రసాయన శాస్త్రవేత్త అని మనం చెప్పుకోవచ్చు. క్రీస్తుపూర్వం 3300 నుండి క్రీస్తుపూర్వం 1300 సంవత్సరాలలో మన సింధు నాగరికతలు పరిమళ ద్రవ్యాల గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది. పరిమళ ద్రవ్యాలు అంటే ఏంటో కాదు, ఇదే అత్తరు. ఇప్పటి మన హిందూ ఆయుర్వేద గ్రంథం చరక సంహిత మరియు సంస్కృత సంహితలో కూడా ఈ అత్తర్ల గురించి చెప్పడం జరిగింది. అలాగే మన ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడైన వరాహ మిహిర, ఈయన రచించిన బృహత్ సంహితలో కూడా పర్ఫ్యూమ్ గురించి కొన్ని సూచనలు ఉన్నాయి. పర్ఫ్యూమ్ గురించి ఈ వీడియోలో ఇంతగానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, పర్ఫ్యూమ్కి చాలా ప్రాచీనమైన ప్రాచుర్యం ఉన్నది. ఈ రోజులలో పర్ఫ్యూమ్ అనేది ఏంటంటే ఒక అలవాటుగా మారిపోయింది. పర్ఫ్యూమ్ లేకుండా ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళడం లేదు. పర్ఫ్యూమ్ మన డైలీ అలవాట్లో ఒకటిగా మారిపోయింది. ఇప్పుడున్న పర్ఫ్యూమ్స్ చాలా రకాలుగా రూపాంతరాలు చెందినాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఇందులో మెయిన్లీ పర్ఫ్యూమ్ అని, యూడీ పర్ఫ్యూమ్ అని, యూడీ టాయిలెట్ అని, యూడీ కలోన్ అని, ఇప్పుడు యూ ఫ్రెష్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. అసలు ఈ యూడీ పర్ఫ్యూమ్ అంటే ఏంటిది, పర్ఫ్యూమ్ అంటే ఏంటి, యూడీ టాయిలెట్ అంటే ఏంటి అని నేను మీకు ఈరోజు వీడియో చెప్తా. పర్ఫ్యూమ్ అంటే ఏంటంటే ఈ పర్ఫ్యూమ్ తయారు చేయడానికి యూజ్ చేసే ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఇందులో 20 నుంచి 40% యూజ్ చేస్తారు పర్ఫ్యూమ్లో. ఇది మీకు 6 to 8 hours లాస్టింగ్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, దానికన్నా తక్కువ అయితే ఉండదు. 6 to 8 hours అనేది నార్మల్గా ఇందులో లాస్టింగ్ అనేది 6 to 8 hours ఉంటుంది ఈ ప్యూర్ పర్ఫ్యూమ్లో. అట్లానే యూడీ పర్ఫ్యూమ్ ఏంటంటే ఈ పర్ఫ్యూమ్ తయారు చేయడానికి యూజ్ చేసే ఆయిల్ కాన్సన్ట్రేషన్ దీంట్లో 15 నుంచి 20% ఉంటుంది. దీని లాస్టింగ్ వచ్చేసి మీకు 4 to 5 hours ఉంటుంది. యూడీ టాయిలెట్లో ఆయిల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 5 నుంచి 15% ఉంటుంది. ఇది మీకు 3 to 5 hours లాస్టింగ్ ఉంటుంది. యూడీ కలోన్లో వచ్చేసి 2 to 5% ఉంటుంది మీకు ఆయిల్ కాన్సన్ట్రేషన్. ఇది ఒక మీకు నార్మల్గా 2 hours లాస్టింగ్ ఉంటే చాలా ఎక్కువ. ఇది మీ మైండ్ రిఫ్రెష్మెంట్ గురించి ఈ యూడీ కలోన్లో యూజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ వచ్చేసి యూ ఫ్రెష్, ఇందులో ఆయిల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 1 to 3% ఉంటుంది. అప్ టు 2 hours దాకా దీని లాస్టింగ్ ఉంటుంది. ఓన్లీ ఫ్రెష్ మీరు ఫీల్ కావడానికి, పర్ఫ్యూమ్ వేసుకున్న పర్ఫ్యూమ్ని మీరు ఫీల్ కావడానికి తప్ప ఇది మీకు పెద్ద ప్రొజెక్షన్ ఏమి ఇవ్వదు పర్ఫ్యూమ్ది. మీరు ఏదైనా పర్ఫ్యూమ్ ట్రై చేసినప్పుడు పర్ఫ్యూమ్ ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు వచ్చే నోట్స్ వేరు, అంటే హెడ్ నోట్స్ అంటారు వీటిని, టాప్ నోట్స్ లేదా హెడ్ నోట్స్ అంటారు. మీరు ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మీరు ఫీల్ అయ్యే ఫ్రేగ్రెన్స్ వేరు. అయితే కొంచెం సెటిల్ అయినాక మిడిల్ నోట్స్, హాట్ నోట్స్ అని కూడా అంటారు, అప్పుడు వచ్చే ఫ్రేగ్రెన్స్ వేరు. ఇంకొంచెం సెటిల్ అయినాక లాస్ట్లో డ్రై నోట్స్ అంటారు, లేకపోతే బేస్ నోట్స్ అంటారు, అది వేరు. మీకు 3 రకాల నోట్స్ వస్తూ ఉంటాయి ఇందులో పర్ఫ్యూమ్లో. టాప్ నోట్స్ వేరే ఉంటాయి, బేస్ నోట్స్ వేరే ఉంటాయి,
అండ్ మిడిల్ నోట్స్ వేరే ఉంటాయి. ఇట్లా పర్ఫ్యూమ్లో చాలా రకాల నోట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేగ్రెన్స్కి మీరు పర్ఫ్యూమ్ తీసుకుంటే మాత్రం మీకు తర్వాత కొంచెం సెటిల్ అయినాక పర్ఫ్యూమ్ మీకు నచ్చకపోవచ్చు. కాకపోతే ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా పర్ఫ్యూమ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఆ ఫస్ట్ ఫ్రేగ్రెన్స్ చూసి మీరు ఎప్పుడైనా పర్ఫ్యూమ్ తీసుకోకండి, ఆగండి, కొద్దిసేపు వెయిట్ చేసి ఆ మిడిల్ నోట్స్ అండ్ బేస్ నోట్స్లో ఏం ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఆ ఫ్రేగ్రెన్స్ కూడా మీకు నచ్చుతుందా అది చూసి మీరు పర్ఫ్యూమ్ తీసుకోండి. అట్లయితే మీకు పర్ఫ్యూమ్ అనేది మీకు నచ్చుతుంది. లేకపోతే మీరు ఇప్పుడు ఫస్ట్ స్ప్రే చేసిరు, అబ్బాయి బాగుంది అనుకోని మీరు ఇంటికి వెళ్ళినాక మీరు ఇంకోసారి స్ప్రే చేసిరు అనుకో మీకు ఆ పర్ఫ్యూమ్ నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే పర్ఫ్యూమ్లో నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ నోట్కే తీసుకుంటే పర్ఫ్యూమ్ తీసుకుంటే మాత్రం మీరు అనవసరంగా మనీ ఖర్చు చేసి ఆ పర్ఫ్యూమ్ మీకు నచ్చదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పర్ఫ్యూమ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఆగండి. సెటిల్ అయ్యేంత వరకు ఆగి మీరు ఆ పర్ఫ్యూమ్ చూస్ చేసుకోండి. ఇలా అయితే మీకు పర్ఫ్యూమ్ అనేది లాస్టింగ్ కూడా బాగుంటుంది. మీ పర్ఫ్యూమ్ కూడా మీకు తీసుకున్న పర్ఫ్యూమ్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది.